వెల్కమ్ టు మీ ఇంటి నేస్తం లావణ్య. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. రఘురామ్ ఇంటి మధ్యలో ఒక గీతని గీసి జానకి, శ్రీను, ఆద్యలని మాత్రమే లైన్కి అవతల వైపు పెట్టి, చూడండి ఈ లైన్ ఇంకా ఎవరు దాటకూడదు. ఒకవేళ ఈ గీత దాటితే వాళ్ళు పర్మనెంట్గా శాశ్వతంగా అక్కడే ఉండొచ్చు. నా మాట కాదని ఎవరైనా వెళ్ళారంటే నేను అస్సలు సహించను అని చెప్పి అలా ఇంకా వెళ్ళిపోతూ ఉంటాడు రఘురామ్. అప్పుడే పాపం రామలక్ష్మి జానకి వైపు చూస్తూ, అమ్మా అమ్మా నిన్ను నిన్ను నేను కాపాడుతానమ్మా. నాన్న, అమ్మేం తప్పు చేసిందన్న? శ్రీను బావ ఆద్య పెళ్లి చేసుకొని వస్తే దానికి అమ్మని శిక్షించడం కరెక్టా నాన్న? అమ్మని క్షమించు నాన్న అని ఏడుస్తూ ఉంటుంది రామలక్ష్మి. చూడు రామా, వాళ్ళు పరువు తీశారు, వాళ్ళని వదిలేసి మనం ఇంటికి వచ్చేసాం. కానీ తీసిన పరువుని మళ్ళీ ఇంటికి తీసుకువచ్చిన మీ అమ్మని ఏమనాలి? అందుకే చెప్తున్నాను నీకిప్పటి నుండి అమ్మైనా నాన్నైనా నేనే. నువ్వు నాతో పాటే ఉండాలి. నిన్ను నేను కంటికి రెప్పలా చూసుకుంటాను. రామా అని అంటారు. నాన్న, అది కాదు నాన్న అని ఏడుస్తూ ఉంటుంది రామలక్ష్మి. ఒకవేళ నువ్వు రాకపోతే చచ్చినంత ఒట్టే అని అంటారు రఘురామ్. పాపం ఒక్కసారిగా ఆగిపోతుందనమాట అలా రామలక్ష్మి. ఇంకా పాపం రామలక్ష్మిని లాక్కు వెళ్తూ ఉంటాడు రఘురామ్. ఇంకా రఘురామ్ అయితే అలా లాక్కు వెళ్తూ ఉంటే రామలక్ష్మి వైపు బాధగా చూస్తుంది జానకి. వీళ్ళందరూ కూడా చాలా అంటే చాలా బాధపడుతూ ఉంటారు. ఇది ఇలా ఉండగా శౌర్య స్పృహలోకి వస్తాడు. ఇంకా స్పృహలోకి వచ్చిన శౌర్య అయితే నేను వెంటనే వెళ్ళాలి అని చెప్పి పైకి లేస్తూ ఉంటారు. శౌర్య వాళ్ళ అమ్మ నాన్న శౌర్య దగ్గరికి వచ్చి, రే శౌర్య, రే ఇప్పుడు ఎలా ఉందిరా అని అడుగుతారు. నాన్న, నేను వెంటనే రామాని కలవాలి, రామాకి నిజం చెప్పాలి అని అంటారు. రే, అక్కడ పెళ్ళి ఆగిపోయిందిరా, నువ్వేమి కంగారు పడద్దు అని అంటారు. నాన్న, నిజమా? పెళ్ళి ఆగిపోయిందా అని హ్యాపీగా ఫీల్ అవుతాడనమాట శౌర్య. అవును, ఊరందరి ముందు, కాకపోతే రఘురామ్ గారి పరువు తీశారని పాపం ఆద్య నిందని మోస్తుందిరా. ఆద్య శ్రీను పెళ్లి చేసుకుని వెళ్ళారు. అందుకే రామలక్ష్మి పెళ్ళి ఆగిపోయింది. ఇప్పటి నుండైనా నువ్వు రామలక్ష్మికి నీ ప్రేమ నిరూపించుకో, వెళ్ళి ఆ వీడియోని చూపించు అని అంటారు. నాన్న, ఇప్పుడే నేను రామ దగ్గరికి వెళ్ళి ఆ వీడియోని చూపిస్తాను అని పాపం లేచి బయలుదేరుతూ ఉంటాడనమాట. అలా పాపం శౌర్య, హలో శౌర్య సార్ అని అంటుంది అస్మిత. ఒక్కసారిగా శౌర్య కోపంగా చూస్తూ ఉంటాడు. ఏయ్, నువ్వేంటి ఇక్కడ అని అడుగుతాడు. ఏంటి శౌర్య సార్, వెళ్ళి వీడియోని చూపించి హ్యాపీగా రామలక్ష్మిని పెళ్లి చేసుకొని ఇద్దరు సుఖంగా సంతోషంగా ఉండాలనుకుంటున్నారా? మరి నా గురించి మీరు ఆలోచించలేదా? నేను ఎంత మొండిదాన్నో మీకు తెలియదు సార్. నేను ఒక్కసారి ఎవరినైనా ఇష్టపడినా, ఏదైనా వస్తువు కావాలనుకున్నా అది దక్కేంత వరకు పోరాడుతూనే ఉంటాను. అలాంటిది మనిషిని ప్రాణానికి ప్రాణంగా ప్రేమించాను. అలాంటప్పుడు నేను మిమ్మల్ని ఈజీగా వదులుకుంటానని ఎలా అనుకుంటున్నారు సార్? మీరు ఫోన్లో కష్టపడి ఎంతో ప్లాన్ చేసి తీపించిన వీడియోని నేను డిలీట్ చేసేసాను సార్ అని అంటుంది అస్మిత. ఒక్కసారిగా శౌర్య షాక్ అయిపోతాడు. ఇంకా వెంటనే అలా తన్ని కొడుతూ, ఏయ్ మనిషివేనా నువ్వు అని అంటాడు శౌర్య. లేదు సార్, నేను పిచ్చిదాన్ని, మీ ప్రేమలో పడ్డా పిచ్చిదాన్ని. అమ్మా నాన్న గురించి మీరు వదిలేయండి, నాకు మీ గురించి బాగా తెలుసు. మీరు ఆస్తికి విలువ ఇవ్వరు, మనుషులకే విలువ ఇస్తారని. మీరు నన్ను ప్రేమించకపోయినా పర్లేదు, కానీ నేను మిమ్మల్ని ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాను. హ్యాపీగా పెళ్లి చేసుకుందాం సార్, మీరు నాతో పాటు వచ్చేయండి అని చెప్పి ఇంకా అలా మాట్లాడుతూ ఉంటుందన్నమాట అస్మిత. చూడు, చావనైనా చేస్తాను కానీ నిన్ను మాత్రం అస్సలు పెళ్లి చేసుకోను అని అక్కడి నుండి పాపం శౌర్య వెళ్ళిపోతూ ఉంటాడు. రే శౌర్య అని చెప్పి శౌర్యని జాగ్రత్తగా ఇంటికి తీసుకువెళ్తారనమాట. ఆ పాపం శౌర్య వాళ్ళ అమ్మ నాన్న అస్మిత మాత్రం, సార్ మీరు ఎక్కడికి వెళ్ళినా తిరిగి నా దగ్గరికి రావాల్సిందే అని ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది అస్మిత. ఇది ఇలా ఉండగా
జానకి, ఆద్య, శ్రీను ముగ్గురు కూర్చొని చాలా బాధపడుతూ ఉంటారు. జానకి ఏడుస్తూ ఉంటే ఆద్య, పెద్దమ్మ, నువ్వు ఇచ్చిన మాట కోసం, నా కోసం నువ్వు పెదనాన్ననే వదులుకోవడానికి సిద్ధమయ్యావు. నీ రుణాన్ని నేను ఎలా ఎలా తీర్చుకోగలను పెద్దమ్మ అని పాపం జానకి చేతులు పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది ఆద్య. చూడమ్మా ఆద్య, నువ్వు నా చెల్లెలు కూతురివి. నా చెల్లెలు నేను ఎంత ప్రేమగా చూసుకున్నానో నాకు నీపై కూడా అంతే ప్రేమ ఉంటుంది. కానీ నువ్వు ఎలా అయితే నా కూతురి కోసం నీ జీవితాన్ని త్యాగం చేయాలనుకున్నావో నేను అర్థం చేసుకోగలిగాను అని అంటారు పాపం జానకి. అప్పుడే ఇంక మనకి ఫ్లాష్ బ్యాక్ని చూపిస్తారనమాట. అందరూ వదిలేసి వెళ్ళిపోయాక జానకి ఒంటరిగా పెళ్లి మండపంలో వీళ్ళిద్దరి దగ్గర ఉంటారు కదా. నాకు తెలుసు రామా, ఆద్య, మీరు కావాలని ఇలా చేయరని, ఇలా చేయడానికి ఏదో కారణం ఉందని. అసలు ఏమైంది? మీరిద్దరూ పెళ్లి చేసుకొని రావడానికి కారణం ఏంటి అని అడుగుతారు జానకి. పెద్దమ్మ అని ఇంక జరిగిందంతా చెప్తుందనమాట పాపం ఆద్య. ఇలా శౌర్య తనకి కాల్ చేసి పిలవడం, శౌర్య దగ్గరికి తాను వెళ్ళడం, ఆ అస్మిత గురించి నిజం తెలుసుకోవడం, ఇద్దరు తిరిగి వస్తుంటే ప్రభాస్ బ్యాచ్ వాళ్ళని అటాక్ చేసి తన్ని వాళ్ళు పెళ్లి చేసుకోబోతుంటే ఆదిత్య శ్రీనుని కిడ్నాప్ చేయించి ఆదిత్యని కొట్టి జైల్లో పెట్టి ఇదంతా ఇంకా చెప్తుంది. ఈ ఒక్కదారి మనం ఆదిత్య వీళ్ళ పెళ్లి ఆపాలంటే, రామలక్ష్మి పెళ్లి ఆపాలంటే ఈ ఒక్కదారి మాత్రమే ఉందని మేము ఇలా చేయాల్సి వచ్చిందే. కానీ నేను శ్రీనుని ప్రేమించాననో తను కావాలనో నేను అనుకోలేదు పెద్దమ్మ అని పాపం ఏడుస్తూ చెప్తుంది ఆద్య. అదంతా విని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది పాపం జానకి. రామ కోసం ఇంతటి త్యాగాన్ని చేసావా అమ్మ? సరే రండి, వాళ్ళతో నేను మాట్లాడతాను. ఈ విషయం రామకు తెలిస్తే చాలా సంతోషంగా ఫీల్ అవుతుంది. కానీ పాపం ఆ శౌర్యని హాస్పిటల్లో పెట్టారు కదా, ఆ బాబు డిశ్చార్జ్ అయ్యేంత వరకు మీరు హ్యాపీగా మన ఇంట్లోనే ఉండొచ్చు. ఒక్కసారి ఆ శౌర్య నిజం చెప్తే అప్పుడు మన కష్టాలన్నీ తీరిపోతాయి. అప్పటి వరకు నేను ఆయన్ని ఒప్పిస్తాను, రండి ఇంటికి వెళ్దామని చెప్పి అలా ఇంకా ఆటోలో ఇంటికి తీసుకువస్తుంది. ఇదంతా ఇంకా ఫ్లాష్ బ్యాక్ అనమాట. పాపం జానకి ఆద్య వైపు చూస్తూ, చూడమ్మా ఆద్య, నా జీవితంలో ఇలాంటి రోజు ఒకటి వస్తుందని నేను అనుకోలేదు. కానీ శౌర్య, రామలక్ష్మిల కోసమే మీరు ఇదంతా చేశారు కాబట్టి ఖచ్చితంగా మీకు మీ ఫలితానికి, మీ కష్టానికి తగ్గ ఫలితం ఖచ్చితంగా దొరుకుతుంది అని పాపం జానకి అయితే ఇద్దరికి ధైర్యం చెప్తూ ఉంటుంది. ఇదంతా దూరం నుంచి రామలక్ష్మి గమనిస్తూ ఉంటుంది. ఇది ఇలా ఉండగా శౌర్య ఇంటికి వచ్చి చాలా బాధపడుతూ ఉంటాడు. ఉన్న ఒక్క ఆధారాన్ని కూడా ఆ అస్మిత డిలీట్ చేసేసింది. నాకు ఈ వీడియో పంపిన వాడి దగ్గర వీడియో ఉందేమో అడుగుతాను అని చెప్పి ఇంకందరికీ ఫోన్ చేస్తూ ఉంటాడనమాట శౌర్య. ఎస్, వాడి దగ్గర వీడియో ఉంది నాన్న, నేను ఇప్పుడే బయలుదేరుతాను అని అంటాడు శౌర్య. రే శౌర్య, నీకు అస్సలు బాలేదు, డాక్టర్ 2 days రెస్ట్ తీసుకోమని చెప్పారు. నా మాట వినరా, కావాలంటే వాడి దగ్గరికి వెళ్ళి నేను తీసుకొస్తాను, లేకపోతే వాడినే మన ఇంటికి రమ్మని చెప్పు, అంతేకాని ఆ వీడియో కోసం నువ్వు వెళ్ళొద్దురా శౌర్య అని అంటారు శౌర్య వాళ్ళ డాడీ. కానీ అటు పాపం ఆద్య, శ్రీనుని అందరూ ఎలా తిడుతున్నారో నాన్న, అదంతా నాకు తెలియదు కదా అని శౌర్య చాలా బాధపడుతూ ఉంటాడు. ఎలా అయినా ఈ వీడియోని వాళ్ళకి చూపిస్తాను, కనీసం ఆద్యకి సెండ్ చేసినా బాగుండేది అని బాధపడుతూ ఉంటాడు శౌర్య. ఇది ఇలా ఉండగా నైట్ అవుతుంది. ఇంకా అలా జానకి అయితే వంట చేయడానికి వంటగదిలోకి వచ్చేసరికి ఇంకా పద్మావతి వాళ్ళందరూ అక్కడి నుండి తప్పుకొని వెళ్ళిపోతూ ఉంటారు. పద్మ, నీకు నిజం తెలియాలి అని అంటుంది జానకి. నేను ఏది మాట్లాడినని చెప్పు పార్వతి, నాకు అన్నయ్యే ముఖ్యం. నా కొడుకుని కూడా నేను వదులుకున్నాను అన్నయ్య మాట కోసం. అయినా పరువు తీసిన వాళ్ళని వెనకేసుకొని వచ్చి ఎవరి మర్యాదలు ఎవరు తగ్గించుకోకూడదని చెప్పు పార్వతి అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది పద్మావతి. ఇంకా పాపం ఒంటరిగా వంట చేస్తూ ఇంకా ఆద్య, శ్రీనుకి వంట చేసి అన్నాన్ని వడ్డిస్తూ ఉంటారు, భోజనాన్ని జానకి. పాపం రామలక్ష్మి మాత్రం జాలిగా వాళ్ళ అమ్మ వైపు చూస్తూ ఉంటుంది. జానకి కూడా పాపం అలా ప్రేమగా రామలక్ష్మి వైపు చూస్తూ ఉంటుంది. ఇంకా రఘురామ్ మాత్రం, వద్దమ్మా, నాకు భోజనం వద్దు,
నా కడుపు నిండిపోయింది అని చెప్పి అలా ఇంక భోజనం తినకుండానే అక్కడి నుండి వెళ్ళిపోతారు. రఘురామ్ని చూస్తూ అందరూ పాపం చాలా అంటే చాలా బాధపడుతూ ఉంటారు. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. రామలక్ష్మి అలా ఇంకా కాలేజ్కి బయలుదేరుతుంది. ఇంకా కాలేజ్కి వెళ్ళి రామలక్ష్మి అంతా ఇంకా వింటూ ఉంటే అప్పుడే వాళ్ళ ఫ్రెండ్ వచ్చి, రామా నీకు పెళ్ళైపోతుంది అనుకున్నాను, నీ ఆగిపోవడం మాకు నిజంగా చాలా బాధగా ఉందే అని వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ చెప్తూ ఉంటారు. చూడు, ఆద్యకి బావకి రాసిపెట్టుంది కాబట్టి వాళ్ళిద్దరికీ పెళ్లి జరిగింది. ఈ విషయంలో నేనేమీ బాధపడట్లేదు. నువ్వు కూడా ఎక్కువగా ఈ విషయంలో నాకు టాపిక్ తీసుకురావద్దు. ముందు మనం బాగా చదువుకోవాలి, మా నాన్నగారు కూడా చెప్పింది అదే అని చెప్పి ఇంకలా బ్యాగ్తో వెళ్తూ ఉంటే అప్పుడే ఇంకా అస్మిత అయితే కనబడుతుందనమాట రామలక్ష్మికి. అస్మిత ఎవరు చూడకుండా అలా దొంగతనంగా ఒక ప్లేస్కి వెళ్ళడం చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది రామలక్ష్మి. ఏంటి ఈ అస్మిత ఇంత దొంగతనంగా ఎక్కడికి వెళ్తుంది అని చెప్పి రామలక్ష్మి అస్మితని ఫాలో అవుతుంది. ఇంకలా అస్మిత ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి అతనికి డబ్బులు ఇస్తూ ఉంటుంది. ఇదంతా దొంగతనంగా చూస్తూ ఉంటుందన్నమాట రామలక్ష్మి. మేడం, మళ్ళీ మీకు అది కావాలంటే చెప్పండి అని అంటారు. ఏమీ అక్కర్లేదు, నేను శౌర్య సార్ని పెళ్లి చేసుకున్నాక నిన్ను మళ్ళీ అది అడుగుతానులే. ఆ డ్రగ్ నువ్వు నాకు ఇవ్వడం వల్ల ఎంతో మంచి జరిగింది అని చెప్పి ఇంకా అలా డబ్బులు ఇచ్చేసి పంపించేస్తుంది అస్మిత. అప్పుడే ఇంక అస్మిత వాళ్ళ ఫ్రెండ్ తనతో మాట్లాడుతూ ఉంటుంది. ఏంటే మళ్ళీ వాడిని ఎందుకు పిలిపించావు అని అడుగుతుంది. చూడు, ఈ డ్రగ్ వేసుకోవడం వల్లే కదా ఆ రోజు శౌర్య సార్ నాకు ఐ లవ్ యూ చెప్పినట్టు వీడియో రికార్డ్ చేశాను. ఒక్కసారి డ్రగ్ వేసుకుంటే ఎలాంటి వాళ్ళైనా మనం చెప్పింది వినాల్సిందే, మన మాయలో పడిపోవాల్సిందే. వాళ్ళకి చెప్పినట్టు కూడా వాళ్ళకి గుర్తుండదు. అలాంటిది ఇప్పుడు శౌర్య సార్పై మళ్ళీ ఇది ప్రయోగించాలనుకుంటున్నాను. ఖచ్చితంగా ఆయన నన్ను పెళ్లి చేసుకుంటాడని ఆయనతో అన్ని విషయాలు చెప్పించి రిజిస్టర్ మ్యారేజ్ పత్రాలపై సంతకం చేయించేస్తాను. అప్పుడు శౌర్య సార్ నన్ను పెళ్లి చేసుకున్నట్లు అయిపోతుంది. కాబట్టి ఖచ్చితంగా శౌర్య సార్ నన్ను భార్యగా అంగీకరించి తీరాల్సిందే, లేకపోతే కోర్టుకు వెళ్తాను అని అంటుంది అస్మిత. ఇదంతా వింటున్న రామలక్ష్మి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. కానీ ఇది తప్పేమోనే అని అంటుంది వాళ్ళ ఫ్రెండ్. తప్ప ఇంకేమైనా, అయినా ఇలానే చేయాలి, లేకపోతే శౌర్య సార్ ఎంతకీ నా మాట వినరు. ఆ రామలక్ష్మి అంటే నాకు ఇష్టం, ఆ రామలక్ష్మినే పెళ్లి చేసుకుంటానంటారు. కాబట్టి రామాని శౌర్యని శాశ్వతంగా విడతీయాలంటే నా దగ్గర ఉన్నది ఈ ఒక్క మార్గమే అని చెప్పి అలా ఇంకా డ్రగ్ వైపు చూస్తూ ఉంటుంది అస్మిత. ఇదంతా విన్న రామలక్ష్మి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏయ్ అని చెప్పి ఇంకా వెంటనే అస్మిత దగ్గరికి వస్తుంది రామలక్ష్మిని చూసిన అస్మిత ఒక్కసారిగా స్టన్ అయిపోతుంది. ఇంకా వెంటనే అస్మితకి చెంప పగలగొడుతుంది అనమాట రామలక్ష్మి. ఒక్కసారిగా షాక్ అయిపోతుందనమాట అస్మిత. హౌ డేర్ యూ, నన్ను కొడతావా? ఒక్కసారి కొట్టినందుకే నీ జీవితంపై కొట్టాను, ఇప్పుడు మళ్ళీ నన్ను కొడతావా అని అంటుంది. కొట్టాలా చంపాలా అని చెప్పి ఇంకా గట్టిగా అరుస్తుందనమాట. అలా ఇంకా రామలక్ష్మి అస్మితపై ఒక్కసారిగా అస్మిత షాక్ అయిపోతుంది. ఏయ్ అస్మిత, నన్ను కొట్టద్దు అని అంటుంది అస్మిత. చూడు, నువ్వు ఇన్నాళ్ళు నిజమే చెప్తున్నావనుకున్నాను, కానీ నువ్వు ఇలా చేస్తావని నేను అస్సలు అనుకోలేదు. ఛీ, ఆయనకి డ్రగ్ ఇచ్చి ఆయనకు నువ్వు నచ్చినట్టు చెప్పించుకొని ఇంతలా దిగజారిపోతావా? నన్ను ఆయన ప్రేమకి దూరం చెయ్యాలని చూస్తావా? నువ్వు అసలు మనిషివేనా? అప్పుడు కాదు, ఇప్పుడు చెప్తున్నాను, మనస్ఫూర్తిగా చెప్తున్నాను. శౌర్య సార్ని నువ్వు విడదీయలేవు. నువ్వు విడదీయాలంటే ఇంకొక 10 జన్మలు ఎత్తాలి. నన్ను శౌర్య సార్ని ఇంకొక్కసారి విడతీయాలని చూసావో నువ్వు ఉండడానికి ఈ భూమిపై నీకు చోటు లేకుండా చేస్తా. నిన్ను
చంపేస్తా అని చెప్పి గట్టిగా బెదిరించి అలా ఇంకా శౌర్య వాళ్ళ ఇంటికి బయలుదేరుతుంది రామలక్ష్మి. ఇంకా శౌర్య రెస్ట్ తీసుకుంటూ ఉంటే పరిగెట్టుకుంటూ పాపం రామలక్ష్మి శౌర్య వాళ్ళ ఇంటికి వెళ్తుంది. ఇంకా శౌర్యని అలా హక్ చేసుకుంటుంది రామలక్ష్మి. ఇంకా వెంటనే శౌర్య పాపం చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. సార్, నిజం తెలుసుకున్నాను సార్, నిజం తెలుసుకున్నాను. మీరు ఎంత మంచివారో. ఆ రాక్షసి అస్మిత మీతో ఎలాంటి పనులు చేపించిందో నాకు అర్థమవుతుంది సార్, అర్థమవుతుంది. మిమ్మల్ని అపార్థం చేసుకున్నందుకు నన్ను క్షమించండి సార్ అని చెప్పి పాపం క్షమాపణ అడుగుతుందనమాట. అలా ఇంకా రామలక్ష్మి, రామా, నువ్వు నన్ను అర్థం చేసుకున్నావు, నాకు నిజంగా చాలా చాలా సంతోషంగా ఉంది అని ఇంకా రామలక్ష్మిని ప్రేమగా హక్ చేసుకుంటాడు శౌర్య. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.